నమస్తే, మీరు చూస్తున్నారు ఎన్ఎన్టీవీ. ఓం నమ శివాయ. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. మా యొక్క విద్య నేర్పినటువంటి చంద్రశేఖర శివాచార్య మహాస్వాములకు, మాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు మొట్టమొదటి నమస్కారం చేసుకుంటూ, ఈరోజు విశేషంగా మా సద్గృహంలో 12వ ఆరుద్రోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటి వరకు 11 మాసాలు పూర్తి చేసుకొని, ఈ అధిక మాసంలో నిర్విఘ్నంగా ఈ 11 మాసాలు జరిగి ఈ 12వ మాసము మా ఇంట్లో చేసుకున్నందుకు ఆ యొక్క స్వామివారి యొక్క కృప ఆశీర్వాదాలు మా అందరిపైన ఉండాలని చెప్పి మరి తెలంగాణ వీరశైవ జంగమర్చక పుర సంక్షేమ సంఘం నెలకొల్పి ఇవాళకి 12వ మాసం ఇది నిరంతరానికి జరుగుతుంది. ఇక ముందు కూడా జరిగేటట్లు స్వామివారు ఆశీర్వదించాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఆరుద్ర నక్షత్రానికి ఒక్కొక్క జిల్లా వ్యాప్తంగా ఈ అర్చక సంఘం తరఫున చేస్తున్నాము. మొట్టమొదటిసారిగా గణపతి పూజ ప్రారంభమై, గౌరీ పూజ, పుణ్యాహవాచనము, మహాన్యాస పారాయణము, ఏకాదశి రుద్రాభిషేకము మరియు పార్వతీపరవి కళ్యాణోత్సవం ఇవి ఖచ్చితంగా అన్ని జిల్లాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ వనస్థలిపురంలో ఫేజ్ 1 మరియు కమలానగర్ రోడ్ నెంబర్ 1లో కూడా ఈ కార్యక్రమం చేసుకోవడం మా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాం. ఆరంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్ సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. లోక కళ్యాణం కొరకు విశ్వమంతటా శాంతి నెలకొనాలి అని తెలంగాణ రాష్ట్ర జంగమ అర్చక పురోహిత సంఘం వారు గత కొన్ని మాసాలుగా ప్రతి నెల వచ్చే ఆర్ద్ర నక్షత్రం రోజు అందరూ ఒక చోట ఏదో ఒక దేవాలయములో లేదా ఈ విధంగా ఒక గృహంలో లోక కళ్యాణం కొరకు ఆర్ద్ర నక్షత్రం రోజు శివుడికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, తదనంతరం కళ్యాణోత్సవం ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు విశేషంగా ఇది అధిక మాసంలో ఆర్ద్ర నక్షత్ర సమయంలో శివుడిని పూజించినట్టయితే అధిక ఫలం అని శాస్త్రం చెబుతుంది. అధికస్య అధికం ఫలం. అధిక మాసంలో సాధారణంగా గృహప్రవేశాలు కానీ లేదా వివాహాలు ఉండవు, కానీ భగవంతునికి సంబంధించిన పూజలు ఎక్కువగా చేయాలని మనకు జ్యోతిష్ శాస్త్రము నిర్ణయ సింధు అనే గ్రంథంలో మనకు చెప్పడం జరిగింది. అందువల్ల రుద్రుడికి ప్రీతిపాత్రమైనది ఆర్ద్ర నక్షత్రం. చాలామంది రుద్రుడు జన్మించినాడు అంటారు. శివుడికి జననం అనేది లేదు. అతడు ఆదిదేవుడు, మహాదేవుడు, మృత్యుంజయుడు. ఆయనకు ఆ నక్షత్రం ప్రీతిపాత్రం. సాధారణంగా శుభకార్యాలలో ఆర్ద్ర నక్షత్రము ఉన్న రోజు ఏ వివాహాలు కానీ అవి ఉండవు, కానీ శివుడికి మాత్రం రుద్రాభిషేకం ఆ రోజు చేస్తే, రుద్రుడు అనే పదానికి అర్థం రుజం దుఃఖం ద్రావయతీతి రుద్ర అని అర్థం. అంటే భక్తుల యొక్క దుఃఖాల్ని, కష్టాల్ని తాను స్వీకరించి ఎవరైతే ఆ రోజు ఆర్ద్ర నక్షత్రము రోజు శివుడిని పూజిస్తారో వాళ్లకు సుఖాల్ని, శాంతిని ప్రసాదిస్తాడు. అందువల్లనే చాలామంది ఆర్ద్ర నక్షత్రం రోజు శివుడికి రుద్ర నమక చమకముల చేత, అంతకు పూర్వం మహాన్యాసం, సాధారణంగా లఘున్యాసం అంతటా ఉంటుంది. మహాన్యాసం అనేది అది విశేషం. నా రుద్రో రుద్రమర్చేత్ అని శాస్త్రం చెబుతున్నది. తాను రుద్రుడు కావాలి అంటే శరీరం మొత్తం కూడా ఆయా అవయవాలకు అధిదేవతలు ఉంటారు. మన చుట్టూ పూర్వ దిక్కుకు ఇంద్రుడు అధిపతి, లలాట స్థానానికి ఇంద్రుడు అధిపతి. ఈ విధంగా కర్ణములకు అంటే చెవులకు యముడు అధిపతి, దక్షిణ దిక్కుకు యముడు అధిపతులు ఎట్లా ఉంటారో శరీరములో కూడా ఆయా భాగాలకు ఒక్కొక్క అధిదేవత ఉంటారు. అందువల్లనే 33 కోట్ల దేవతలు అంటే అర్థం ఇది. చాలామంది తెలియక సనాతన ధర్మంలో 33 కోట్ల దేవతలు 33 కోట్ల దేవతలు అంటే ప్రతి అగ్ని ఉన్నది. నేత్రానికి అధిదేవుడు, అంటే నేత్రాలు బాగా కనిపించాలంటే అగ్నిదేవుని యొక్క అనుగ్రహం ఉండాలి. అట్లా వాయువు పీల్చుకోవడానికి ముక్కు, కాబట్టి నాసికాస్థానే వాయవే నమః, పాదస్థానే విష్ణవే నమః. ఈ విధంగా అంతా ఇది మహాన్యాసం అంటాం. భారతీయ సనాతన ధర్మంలో మన ఋషులు ద్రష్టలు
ఎంతో పరిశోధన చేసి మానవాళికి ఉపయోగపడే అనేక పూజా పద్ధతుల్ని వారు శాస్త్రములో గ్రంథాల్లో నిక్షిప్తం చేసి పెట్టారు. వాటిని ఆచరించడమే మన యొక్క ధర్మం. అందుకే శాస్త్ర ప్రమాణంగా చేయాలని మనకు లోకం చెబుతూ ఉన్నది. మన పూర్వ పరంపర గురువులు కూడా మనకు చెప్పారు. మరి ఆ పరంపరలో లోక కళ్యాణం కొరకు, దైవ ప్రీతి కొరకు కేవలం మనిషి, వ్యక్తి, సమిష్టి 2 జీవనాలు ఉంటాయి. వ్యక్తి జీవనం బాగుంటే సమిష్టి జీవనం బాగుంటుంది. అందువల్ల సమిష్టిలో శాంతి ఉండాలి. మొట్టమొదట సంపదలన్నీ ఉన్నా శాంతి ఉండాలి. ఆ శాంతి ఉండాలంటే కేవలం శివుడిని అర్చించడం వల్లనే లభిస్తుంది అని మనకు వేదములో చెప్పడం జరిగింది. యజుర్వేదం చాలా ప్రాధాన్యత కలిగింది. ఆ యజుర్వేదంలో రుద్ర నమకం 11 అనువాకాలు ఉంటాయి. 11 అనువాకాలు కూడా పరమశివుడి యొక్క ఆ ఉగ్రమైన నేత్రానికి, తనలో ఉన్న క్రోధానికి, తనలో ఉన్న ఆయా లక్షణాలన్నింటికీ నమస్కారం అని చెప్పడమే నమకం యొక్క లక్షణం. అందుకే నమః నమః అని ఉంటుంది. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. ఇట్లా నమః నమః నమః. చమకానికి వచ్చే వరకు మరి నమస్కరించి మనం ఏం కోరుకుంటామంటే భగవంతుణ్ణి వరాలు కోరుకుంటూ ఉంటాం, కోరికలు కోరుకుంటూ ఉంటాం. చమకం అంటేనేమో వరాలు కోరుకోవడం. అంటే నాకు ఇదిగా చ అంటే సంస్కృతంలో మరియు అని అర్థం. ధీతిశ్చమే, నాకు బుద్ధి బాగా కావాలి. ప్రసవశ్చమే, నీవు ప్రసన్నుడవు కావాలి. ఇట్లా అనేక రకాలుగా చ అనే పదం అంటే మరియు మరియు అని అట్లా కొనసాగుతూ ఉంటుంది. అట్లా 11 సార్లు నమస్కారం చేసి ఒక్క వరం గరుకోవడమే అది ఏకాదశ రుద్రాభిషేకం అంటూ ఉంటాం. ఈ విధంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అనే ఈ పూజకు విశిష్టమైన అర్థాలు ఉన్నాయి. మరి ఎంత చెప్పినా కూడా పరమశివుడి గురించి తక్కువే. మరి ఈరోజు విశేషంగా ఇక్కడ జగత్తుకే ఆది దంపతులు వారు. వాగర్థ వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సంస్కృతంలో ద్వివచనం ఉంటుంది, రామః రామౌ రామాహ అని. మరి ఇక్కడ కాళిదాస మహాకవి ఈ శ్లోకంలో పార్వతీ పరమేశ్వరులను ద్వివచనంలో, ఏ లోకంలో ఏ భగవంతుడికి కూడా ఒకే పేరుతో ఇద్దరు ఉండరు. శివ దీర్ఘం ఇవ్వకపోతే శివుడు అవుతాడు, శివ దీర్ఘమిస్తే అమ్మవారు అవుతారు. అందుకే ఈ సంస్కృతంలో ఉన్నటువంటి ఈ చమత్కారాన్ని బట్టి కాళిదాస మహాకవి అద్భుతంగా వాక్కు అర్థం, వాక్కు వేరు కాదు, అర్థం వేరు కాదు, వాక్కును ఆశ్రయించి అర్థం ఉంటుంది. ఆ విధంగా ఎవరుంటారట? పార్వతీ పరమేశ్వరులు ఉంటారు. కనుక ఎక్కడైతే పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతుందో ఆ ప్రాంతమంతా, ఆ గృహమే కాదు ఆ ప్రాంతమంతా సుభిక్షంగా ఉంటుందని శివ మహాపురాణము శివ కళ్యాణోత్సవంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు లోకమంతా కళ్యాణప్రదంగా ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు దేశం అరిష్ట స్థితిలో వస్తూ ఉన్నది. ఒకవైపు ఆ కేరళ, అస్సాం, మధ్యలో తమిళనాడు, ఈ ప్రాంతాలంతా కూడా క్రమక్రమంగా సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అనుకునే వాళ్ళు ఎక్కువగా అవుతున్నారు. మరి మన పక్కనే ఉన్నటువంటి దేశాలు కూడా భారతదేశాన్ని ఒక్కదాన్ని జయిస్తే చాలు, మనం అన్నింటినీ జయించినట్టే అని అనాదిగా అనుకుంటున్నారు. మొఘలులు పరిపాలించారు, తురుష్కులు పరిపాలించారు, ఆంగ్లేయులు పరిపాలించారు. అయినప్పటికీ సనాతన ధర్మం కలిగిన హిందూ ధర్మం, హిందూ దేశం ఈ భారతదేశం చెక్కు చెదరకుండా ఉన్నది అంటే ఈ సాంప్రదాయాలు అనేక సాంప్రదాయాలు ఉన్నాయి ఇక్కడ. కేవలం ఒక ఆగమమనే కాదు, అనేక ఆగమాలు, అనేక సాంప్రదాయాలు ఎన్ని ఉన్నప్పటికీ భగవదారాధన హిందూ సమాజంలో చాలా ప్రధానమైనది. అందులో భాగంగా వీరశైవ అర్చకులు వీరత్వం అంటే శివుణ్ణి పూజించడంలో వీరత్వం కలిగిన వారు అని చెప్పవచ్చు. విశబ్దేన ఉచ్యతే విద్య శివజీవైక్య బోధిని అనే నిర్వచనం ఉన్నప్పటికీ శివుడిని పూజించడంలో వీరత్వాన్ని కలిగిన వీరశైవ జంగమ అర్చకులు మాహేశ్వరులు ఈరోజు పురంతు వీరస్వామి గారు వారి యొక్క గృహంలో వారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. మరి వారి యొక్క నేతృత్వంలో వయస్సులో చిన్నవారైనా కూడా చాలా కార్యక్రమాలు ఇంతవరకు విజయవంతంగా కొనసాగిస్తూ వస్తున్నారు. వారి యొక్క కృషి వల్ల మరి లోకం చిన్న చిన్న పల్లెటూళ్ళు, ఇది ఫలాపేక్ష లేదు. సాధారణంగా ఈ రోజుల్లో చిన్న ఒక కార్యక్రమం రావాలంటే డబ్బులు అడుగుతుంటారు. కానీ వారు వచ్చే అర్చకులు కూడా, పురోహిత సంఘంలో ఉన్న సభ్యులందరూ కూడా వాళ్ళ పనులన్నీ వదిలిపెట్టుకొని లోక కళ్యాణం కొరకు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ఆహ్వానించినా ఆ గ్రామానికి వెళ్ళి ఒక్క రూపాయి కూడా వాళ్ళు తీసుకోకుండా లోక కళ్యాణం కొరకు ప్రతి మాసం
ఈ ఆర్ద్ర నక్షత్రం రోజు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, వీలైతే ఎక్కడ విశేషంగా ఈ విధంగా కళ్యాణాలు ఇవన్నీ నిర్వహిస్తూనే ఉన్నారు. మరి ఎవరి శక్తి కొలది వారు ఈ దేశం కొరకు పాటుపడడం అనేది అనాదిగా వస్తూ ఉన్నది. ఒక ఛత్రపతి శివాజీ మొదలుకొని ఇంకా ఈనాడు పరిపాలిస్తున్నటువంటి నేతలందరూ కూడా ధర్మం కొరకు పాటుపడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహిత. ఇంకా అట్లాంటి మంచి వాళ్ళు నివసిస్తున్నందువలనే సమయానికి వర్షాలు పడుతూ ఉన్నాయి, దేశం సుభిక్షంగా ఉన్నది. ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఆ రుద్రుని యొక్క అనుగ్రహం వల్ల భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు, ఉంటారు కూడా. అందులో భాగంగానే మన వంతు సహకారం చేయాలనే ఆలోచనతో ఈ సంస్థ నెలకొల్పిన తర్వాత గత ఎన్ని మాసాలైంది ఇంతవరకు? 12వ మాసం. ఇది ఆర్ద్ర నక్షత్రం 11 నెలలు పూర్తయింది. ఈ 12వ మాసం జరుగుతున్నది కనుక ఇంకా ఇది విశేషంగా 12 సంవత్సరాలు కాదు, నిరంతరం కొనసాగుతూనే ఉండాలనే భావన మాకందరికి కూడా ఉన్నది. మరి వీరయ్యస్వామి గారు ఈరోజు వారి ఇంటిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అందరికీ ఆనందదాయకం. లోక కళ్యాణం, అదేవిధంగా దైవప్రీతి, భక్తుల యొక్క సౌఖ్యాలు, శాంతి ఈ కార్యక్రమాల్లో ఉంటాయని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర జంగమ అర్చక పురోహిత సంఘానికి, ముఖ్యంగా అధ్యక్షులైన వీరయ్యస్వామి గారికి మరియు పరివారాలందరికీ కూడా మరొకసారి నమస్సుమాంజలి సమర్పణ చేస్తూ స్వస్తి, శుభం భవ.